గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలో నకిలీ మద్యం కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. స్పిరిట్ సరఫరాదారుడైన హైదరాబాద్కు చెందిన కృష్ణ ఫార్మా ఎండీ జి మల్లికార్జునరావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది సూత్రధారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో 5 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో నకిలీ మద్యం తయారీ నెట్వర్క్పై ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసిందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారి ఆదేశముల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల వాళ్ళ ఆధ్వర్యంలో గత నెల 24వ తేదీన పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్లో నమోదు కాబడిన నకిలీ మద్యం కేసుకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 10 మంది ముద్దాయిలుగా సైట్ చేయడం జరిగింది. దాదాపు అరెస్టులు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఇందులో ఎవరైతే ఈ స్పిరిట్ని తయారు చేసి అక్కడి నుంచి సరఫరా చేశారో హైదరాబాద్ ఉప్పల్లో కృష్ణ ఫార్మా కంపెనీ దాని మేనేజింగ్ పార్ట్నర్ మల్లికార్జునరావు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. కృష్ణ ఫార్మా నుండి తీసుకుని ఆ స్పిరిట్ని, ఇథనాల్ని మొత్తం రాష్ట్రం అంతా వేరు వేరు ప్రాంతాలకు సరఫరా చేసిన చరణ్జిత్ సింగ్ సేతి, అబ్దుల్ కలాం వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుని ఇంకా తదుపరి సమాచారం కూడా సేకరించి త్వరలోనే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ కేసులో ముద్దాయిలందరికీ శిక్ష పడేలా ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. దయచేసి పబ్లిక్ కూడా ఇలాంటి ప్రాణాంతకమైన రసాయనాలతో తయారయ్యే నకిలీ మద్యం బాటిల్స్ ఎక్కడ కనిపించినా లేదా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే NDPL బాటిల్స్ ఎక్కడ కనిపించినా వెంటనే సమాచారాన్ని మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పాలకొల్లుకు కానీ లేదా టోల్ హైదరాబాద్ నాచారం పరిధిలోని